వాక్యం తెలియజేస్తుంది. హబక్కూకు భక్తుడు తెలియజేస్తున్నాడు, నా చుట్టూ ఏమీ లేకపోయినా నేను ఎలా ఉంటాను? ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర ఉద్యోగం లేదా? ఆనందంగా ఉండు. నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావా? ఆనందంగా ఉండు. ఆరోగ్యాన్ని కోల్పోయావా? ఆనందంగా ఉండు. మనుషులు నీ మీద నిందలు వేస్తున్నారా? ఆనందంగా ఉండు. నీ చేతిలో ఉన్నవని చేజారిపోయిందా? ఆనందంగా ఉండు. అన్నీ కోల్పోయావా? ఆనందంగా ఉండు. బాధలలో, కష్టాలలో, సమస్యలని నీ సుడిగుండాల వలె చుట్టుకొని ఏ ఆధారము లేని పరిస్థితిలో ఎటు చూసినా నిరీక్షణ లేని పరిస్థితిలో ఉన్నావా? అలాంటి పరిస్థితుల్లోనే ఎలా ఉండాలని నేర్పిస్తున్నాడండి భక్తుడు. ఆనందం. ఎవరు చెప్పగలరండి ఇలాంటి మాట? ఎవరు ఇవ్వగలరండి ఇంతటి ధైర్యాన్ని? అంతా ఉన్నప్పుడు ఆనందంగా, ధైర్యంగా అందరము ఉంటామండి. అయితే వాక్యం చెబుతుంది, నువ్వు అన్నీ కోల్పోయినప్పుడు, నువ్వు నీ జీవితంలో నుండి నువ్వు కోల్పోయినప్పుడు, నువ్వు అన్నీ పోగొట్టుకునేసినప్పుడు, నీకున్న ఐశ్వర్యం, ధనం, అందం, ఆరోగ్యం, బలం, నీకున్న అధికారం, నీకున్న బంధుమిత్రులు, నీకున్న స్నేహితులు, నీకున్నవన్నీ కూడా నువ్వు పోగొట్టుకున్నప్పుడు, నువ్వు నమ్మిన మనుషులు నిన్ను మోసం చేసినప్పుడు, నిన్నందరూ విడిచి ఒంటరి దానిగా నిన్ను చేసినప్పుడు సహా నేను ఎలా ఉండాలి? ఆనందం. దేన్ని బట్టి అంట అండి? దేన్ని బట్టి అంట? యెహోవాని బట్టి.